అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు ఏపీ తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్, మెదక్ జిల్లాలను కుంభవృష్టి ముంచెత్తింది. అటు ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డిలో ఒక్క రోజులోనే ఏకంగా 500 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. ఇక భారీ వర్షాలకు కామారెడ్డి నీట మునిగింది. గ్రామాలు వరద పాలయ్యాయి. అటు నిర్మల్లో వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. వర్ష ప్రభావిత జిల్లాల్లో ఇవాళ స్కూళ్లకు సెలవు ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎస్డీఆర్ఎఫ్ బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి. పునరావాస కేంద్రాలకు వరద బాధితులను తరలించారు. మెదక్ జిల్లాలో కుంభవృష్టి ముంచెత్తింది. భారీ వర్షాలతో పలుచోట్ల జాతీయ రహదారులు నీట మునిగి రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ జిల్లాలో పరిస్థితిపై మా ప్రతినిధి పరశురాం మరింత సమాచారం అందిస్తారు. మెదక్ జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ప్రధానంగా రామాయంపేట ప్రాంతంలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాము కోనాపూర్ సమీపంలో నిజాంపేట మండలం కోనాపూర్ సమీపంలో చెరువు ఉప్పొంగడంతో ఇక్కడ రహదారిపై నీరు పోతున్న పరిస్థితి, వరద నీరు ఉధృతంగా పోతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ప్రొద్దున నుంచి కూడా ఇక్కడ ఉధృతంగా వరద పోవడంతో రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు ప్రొద్దున నుంచే అప్రమత్తమై ఇక్కడ రాకపోకలు నిలిపివేశారు. సో సాయంత్రానికి కొంత తెరిపినివ్వడంతో ఇప్పుడు ప్రమాదకరమైన పరిస్థితుల్లో వాహనాలు రహదారిపై వరద నీటి నుంచి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రమాదకరమని పోలీసులు హెచ్చరించినప్పటికీ కూడా పబ్లిక్ నిరభ్యంతరంగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ఎవరు కూడా ప్రస్తుతానికి పోలీసు యంత్రాంగం కానీ అధికారులు కానీ ఎవరు కూడా లేకపోవడంతో ఇక్కడ ఏ క్షణమైనా ఏ ప్రమాదమైనా జరిగే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాము బైక్స్ కావచ్చు, లారీ, అదేవిధంగా వెహికల్స్, భారీ వెహికల్స్, హెవీ వెహికల్స్ కావచ్చు, ఏవైనా వరద నీటిలో నుంచి పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మరికొద్దిగా ఉధృతిగా వస్తే మాత్రం ప్రజలు వాగులోకి కొట్టుకుపోయే పరిస్థితి మనం చూస్తున్నాము. సో మొత్తంగా ఇటు సిద్దిపేట, రామాయంపేట రహదారి పై నుంచి పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయి ఆర్టీసీ బస్సులు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అటు రామాయంపేటలో చాలా చోట్ల చెరువులు ఉప్పొంగడంతో అటు కోళ్ల ఫారంలో కావచ్చు, ఇతర ప్రాంతాల్లోకి, పంట పొలాల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో భారీగా నష్టం వాటిల్లిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా 2 రోజుల్లో కురుస్తున్న భారీ వర్షానికైతే చాలా చోట్ల రాకపోకలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దని, అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని చెప్పేసి అధికార యంత్రాంగం హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ మనం చూస్తున్నాము రహదారిపై నుంచి పెద్ద ఎత్తున వరద పోతున్నప్పటికీ ఆ వరదలోనే వాహనాలపై వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ ఏ క్షణమైన ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్నదని కూడా స్థానికులు చెప్తున్నారు. మొత్తంగా మెదక్ జిల్లాలో రామాయంపేట ప్రాంతంలో మాత్రం పెద్ద ఎత్తున వరద ప్రవాహాలతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున నష్టం కూడా వాటిల్లిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మెదక్ సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించి ఇక్కడ పరిశీలించి అధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. స్థానిక ఎమ్మెల్యేలతోటి అధికారులు కోఆర్డినేట్ చేసుకొని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి
భద్రతా చర్యలు చేపట్టాలని, ప్రశాంత వాతావరణంలో ప్రజలు జీవించేలా చూడాలని చెప్పేసి సీఎం సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా మెదక్ జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికైతే జనజీవనం అస్తవ్యస్తంగా మారి వరదలు వాగులతోటి ఉధృతంగా వాగులు ప్రవహిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.